అది ఏం వంట చేస్తానో సువి, జర్నీ చేసి చలిచిపోయాం కదా, రెస్టారెంట్ కి వెళ్ళి తినేసొద్దామా? మళ్ళీ మొదలు పెట్టినారు బలాదూర్లు, ఇంకేం పని ఉందిలే. రెస్టారెంట్ కి వెళ్ళడం ఎందుకులండి, మళ్ళీ మీరే వెళ్ళి పార్సల్ తీసుకురండి. సరేరా. అత్తమ్మ, రంగమ్మకు ఫోన్ చేసి పొద్దున్నే రమ్మనండి, ఇంట్లో పని ఎక్కువ ఉంది కదా. అలాగే సింబాన్ కూడా తీసుకురమ్మనండి. అలాగే చేసి చెప్తానులే అమ్మ, పొద్దున్నే రమ్మని. ఓ సింబా, నీకు సగం నాకు సగం. తెల్లారింది, రంగమ్మకి రమ్మని ఫోన్ చేయాలి. మేఘనమ్మ చేసింది. హలో రంగమ్మ. చెప్పండి అమ్మగారు. ఇంటికి రా రంగమ్మ, మేము వచ్చేసాం, సింబాని పిలుచుకొని రా. సరే అమ్మగారు. సరే. రే సింబా, మీ అమ్మలు వచ్చినారట, పోదాం పారా. అమ్మగారు, సింబాని తీసుకొని వచ్చా. వచ్చావా రంగమ్మ? హే సింబా, ఎలా ఉన్నావురా? ఎన్ని రోజులైందిరా నేను చూసి. బాగుండిందా లేదంటే ఏమన్నా అల్లరి చేసిందా? బాగుండే చూడు అమ్మగారు, 4 నాలుగు మా ఇంటికాడ బాగా తినుకుంటుండే, ఈ మనసునే కొంటుండే చూడు. బాగున్నారు అమ్మగారు? బాగున్నారు సింహమ్మ గారు? బాగున్నా రంగమ్మ, నువ్వు బాగున్నావా? అబ్బా, ఏం చిన్నమ్మ గారు, మీరు లేక ఇల్లంతా బోసిపోయిండే, ఇప్పుడు చూడండి ఇల్లంతా ఎంత కలకలాడుతుందా. థాంక్స్ రంగమ్మ. రంగమ్మ, పోయి పని చూసుకోపో. సరే అమ్మగారు. అమ్మో, చిన్నమ్మ గారికి పుట్టింటి నుంచి దండికి వచ్చింది సారే, స్వీట్లు లడ్డూలు. అమ్మో, అడ్డితో పాడ్డితో పని చేస్తుంటే మిఠాయిలన్నీ నాకేలే నాకేలే. రంగమ్మ, ఏంటంటున్నావు? ఏం లేదు అమ్మగారు, ఆడుతూ పాడుతూ పని చేసుకుంటూ మంచిదని చేసుకుంటున్నా. బా, ఏం కసో ఎక్కడ కసో ఇదంతా. సువి, ఏంటత్తమ్మా? ఆ బాక్స్ లో కొన్ని లడ్డూలు తిప్పు, రంగమ్మకి ఇచ్చి పంపిద్దాం. సరే అత్తమ్మా. పాన్ అయిపోయింది అమ్మగారు, వెళ్ళొస్తాను. సరే రంగమ్మ. ఏదో అనుకున్నానే. లడ్డూలు. అన్ని మిఠాయిలు ఉన్నాయి, నాకు ఇవ్వకుండా సరే అంటావా నిన్ను? రంగమ్మ, లడ్డూలు తీసుకో. బాతికి పేరు. థ్యాంక్స్ అమ్మగారు. మేఘనకన్నా ఫోన్ చేద్దాం. చిన్నమ్మ ఫోన్ చేసిందే. హలో చిన్నమ్మ. హలో మేఘన, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా చిన్నమ్మ, మీరెలా ఉన్నారు? బాగున్నాను మేఘన, ఏం చేస్తున్నావు? ఏం లేదు చిన్నమ్మ, అయినా ఇన్ని రోజులు గుర్తొచ్చామా మేము? అలా ఏం లేదులే మేఘన, పనిలో బిజీగా ఉంటే. ఎలా ఉంది నీ కోడలు? బాగుంది చిన్నమ్మ. సరే గాని ఈ రోజు అందరూ మా ఇంటికి భోజనానికి రండి. ఎందుకు చిన్నమ్మ? పెళ్ళైనప్పటి నుంచి దావత్కి పిలుద్దామంటే కుదరకపోయా. ఈ రోజు ఎలాగైనా రావాల్సిందే మీరందరూ. సరే చిన్నమ్మ, వస్తాంలే, ఉంటాను. సువి, మధు. ఏంటమ్మా? మధు, ఈరోజు మనం భోజనానికి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అవునా అమ్మా? అమ్మమ్మ కాల్ చేసిందా? అవునరా. అమ్మమ్మ, రండి రండి. బాగున్నారా అమ్మమ్మ? బాగున్నాను, మీరు బాగున్నారా? రండి రండి, ఎన్నాళ్ళకి వస్తుంది, కూర్చోండి. ఎంత బాగుంది మేఘన కోడలి పిల్ల. అవును చిన్నమ్మ. మంచి పిల్లని సెలెక్ట్ చేసినావు మేఘన, ఇద్దరు జోడి చాలా బాగుంది. అవును పిన్ని, జెండా చాలా బాగుంది అంటున్నారు అందరూ. ఏం మధు, అమ్మొస్తేనే వస్తావా ఇంటికి? అలా ఏం లేదమ్మమ్మ, ఈ మధ్య ఆఫీస్ వర్క్ ఎక్కువైంది. అవునులే మధు, వర్క్ ఎక్కువైతే టైం ఎక్కడ దొరుకుతుంది రే. యాపిల్ తీసుకో సువీక్ష. సువీక్ష, నీ చీర చాలా బాగుంది. థ్యాంక్స్ నానమ్మ. మొన్న సువిక్షని పిలుచుకొచ్చేటప్పుడు నేనే ఆ చీరని ఇచ్చినాను పిన్ని. అవునా? ఉండు మేఘన, భోజనం పెట్టుకొస్తా అందరికి. తీసుకో మధు, మేఘన తీసుకోమ్మా, తినండి. తీసుకో మేఘన. మీరు రాని పిన్ని, అందరం కలిసి భోంచేద్దాం. మీరు కానియండిలే మేఘన, నేను వడ్డిస్తాను గాని. నానమ్మ వంటలు చాలా బాగున్నాయి. బాగుంది కదా భోజనం? అవునండి. హలో, చెప్పండి సార్. ఓకే సార్. అవునా సార్, ఢిల్లీనా సార్? ఓకే సార్, వస్తున్నాను సార్. కూర్చోమ్మా. సువీక్ష, ఏం చదువుకున్నావమ్మా నువ్వు? బీటెక్ చదివాను నానమ్మ. మధు,
ఇప్పుడెవరా ఫోన్ చేసింది? ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారమ్మా. పెద్ద జాబ్ వచ్చింది కదా, ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందిరా? ఢిల్లీ మా. ఢిల్లీనా? ఏమ్రా ఒక్కడవే పోతున్నావా, ఫ్యామిలీతో పోతున్నావా? నేను సువి వెళ్తామమ్మమ్మ. అక్కడ మొత్తం చూసుకున్న తర్వాత అమ్మని పిలుచుకెళ్తాం. అంతేలేరా? అవునా అండి, మరి వెళ్ళాలా? వెళ్ళాలి కదా సువి. సువి, బట్టలన్నీ సర్దుకో, మనం రేపే కదా ఢిల్లీకి వెళ్ళేది, టైం లేదు. సరేనండి. అత్తమ్మ ఒకటే ఇక్కడ ఎందుకండి, మనతో పాటు పిలుచుకెళ్దామా? ఇప్పుడు వద్దు సువి, మనం అక్కడికి వెళ్ళి సెట్ అయిన తర్వాత అమ్మని పిలుచుకెళ్దాం. సరేనండి. వీళ్ళు నిజంగానే వెళ్తున్నారా? ఏవండి, అక్కడ బాటిల్ ఉంది, అందుకోండి. వాటర్ లేవురా. సర్లే అండి, నేను తీసుకొస్తాను. అలాగే. ఏంటత్తమ్మా, ఇంకా నిద్రపోలేదా? నా కొడుకు నా నుంచి దూరం వెళ్తుంటే నాకు నిద్రలో వస్తుంది. అయినా నీకు సంతోషమే కదా? లేదత్తమ్మా, మిమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు ఇష్టం లేదు. మొగుడు చెప్తుంటే ఎలా వాడుతుంది, మళ్ళీ పైగా తిరువా తెస్తుంది. ఏంటో అత్తమ్మ బాధపడుతుంది, ఈయన ఒకటే వెళ్ళమని చెప్పాలి. ఏంటి సువి ఆలోచిస్తున్నావు? అత్తమ్మ బాధపడుతుందండి, మీరు వెళ్ళండి, నేను అత్తమ్మ ఉంటాము, సెట్ అయ్యాక అందరం వెళ్దాం. కొన్ని రోజులే కదా సువి, మళ్ళీ అమ్మని పిలుచుకొని వెళ్దాం. ఇప్పటికి మన ఇద్దరం వెళ్దాం రా. సరే అండి. అమ్మ మీద ఎంత ప్రేమ ఉంది సువికి. అమ్మ ఒంటరిగా ఉంటుందా అని ఉండిపోతా అంటుంది సువి. అమ్మా అమ్మా అమ్మా, రేపు రమ్మన్నారమ్మా, వెళ్తున్నాం. రేపేనారా వెళ్ళేది? అవునమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తినేసేయి. సరేలేరా. అయినా ఎన్నాళ్ళేమ్మా, మేము సెట్ అయ్యేంత వరకే కదా. వెళ్ళాల్సిందేనారా? అవునమ్మా, బాధపడకమ్మా, ఈ డబ్బులు ఖర్చులకు పెట్టుకో అమ్మా. ఉన్నీలేమ్మా, మేము ఉండాం కదా, పెట్టుకో. ఇదేదో ఒక రోజు నా కొడుకుని కొంగుని కట్టుకొని వెళ్తుంది అనుకున్నాను, దీనికి అలానే వచ్చిన టైము. అత్తమ్మ, మీరు బాధపడకండి అత్తమ్మ. బాధపడితే ఆగుతారా ఏంటి? వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఏంటమ్మగారు, ఇల్లంతా ఇంత హడావిడిగా ఉంది, ఇన్ని బ్యాగులు సర్దారేంటి? మళ్ళీ టూరా? టూర్ కి కాదు రంగమ్మ, మధుకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అవునా అమ్మగారు, మరి అందరూ వెళ్తున్నారా? లేదు రంగమ్మ, మధు శిక్ష వెళ్తున్నారు, నేను వెళ్ళకున్నాను. అన్నం పెట్టుకోరే బాబు, బాబు అన్నం పెట్టుకోరే. చిన్న ఇట్లా ఇది పెట్టుకో, పంపించే, ఇది పంపించే ఫస్ట్. బాబు ఏం బాబు నిల్చున్నావు, పెట్టుకో, అది పెట్టుకో. నువ్వు తొందరగా నేను చేస్తాను, మీరంతా అన్ని నేను చూసుకోవాలా? ఎన్ని చూసుకోవాలి? నేను చూసుకోవాలి కదా. వడ్డీ ఇచ్చేది ఉందా లేదా? వడ్డీ బాబు, వడ్డీ వేసుకోండి, వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి, కొంచెం మనోలే. బాబు దండి పెట్టండి అమ్మా. ఈడ ఏందమ్మా తిన్నగా గడిపోయింది, ఏం చేస్తారు మీరంతా? వెయ్యి అన్నం వెయ్యి. ఏం బాబా, పప్పు దండిగా ఏందమ్మా, ఏంది తక్కువ వేసుకున్నాయి? వేసుకో, వేసుకో, ఏ బాబు, ఏ దండిగా నెయ్యి కొంచెం వేయండి అయ్యా. మీరు ఎవరి తరపున? మీరెవరి తరపున? నేను పెళ్లి కూతురు తరపున. అయితే పెళ్లి కూతురు తరపున. అరే అరే ఇట్లా నీళ్ళొచ్చాయి, దింపండి రా. అరే బాబు ఇట్లా నీళ్ళొచ్చాయి, దింపు. అది అక్కడ పెట్టేయండి రా, ఆడే పెట్టండి రే. బాబు ఎవరో లేతగా ఉన్నాడు. బాబు మీరు తిన్నారా? మీరు ఎవరు తరపండి? నేనా పెళ్లి కొడుకు తరపునండి. నేనే పెళ్లి కొడుకుని.